మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ దినము ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ ఉన్నారు అని, విశ్వాసమందు స్థిరపడుతూ ఆత్మీయంగా నిలకడగా నడుచుకుంటూ ఉన్నారని ప్రభునందు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి మీ కొరకు మీ విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమాలు దేవుని యొక్క దైవ జ్ఞానాన్ని పంచేదానికి, రెండవది ఎవరైతే దైవ సంబంధులుగా బ్రతికేదానికి బ్రతుకుతున్నారో వారిని మరింతగా ఆత్మీయంగా బలపరిచేదానికి ఉద్దేశించబడిన కార్యక్రమాలు. కనుక ఈ రోజున దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం ఏమి ఆలోచన చేద్దాము అన్నదంటే, దేవుని ప్రేమించటం అంటే చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటారు, దేవుని ప్రేమిస్తూ ఉంటారు. మేము దేవుని ప్రేమించే వారమని ఇతరులకు తెలియటం కోసం అనేక కార్యక్రమాలను అనగా వారి యాక్టివిటీస్ అనేటువంటి మనం గమనిస్తూ ఉంటాం. ప్రియులారా, గమనించండి, దేవుని ప్రేమించటము అనంటే మనము అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలను చేస్తూ అది దేవుణ్ణి ప్రేమించినటువంటి విధానం కనపరిచే విధానం కాదు. ఎందుకు అనంటే, సహజంగా మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కొందరిని మనం ఇష్టపడుతుంటాము, ప్రేమిస్తూ ఉంటాము, మిక్కటంగా ప్రేమిస్తుంటాము, ప్రాణప్రదంగా ప్రేమిస్తూ ఉంటాము. ఈ ప్రేమించటంలో మనం ఏం గమనిస్తాము అనంటే, ఒకరి ఉద్దేశాలు ఒకరు గౌరవించుకోవటం, ఒకరినొకరు మన్నించుకోవటం, అలాగే ఒకరి మాటకు మరి ఒకరు ప్రాధాన్యత విలువనివ్వటం, ఆ మాటకు కట్టుబడి తాను తగ్గించుకోవటం, ఇలాగ అనేకమైనటువంటి యాక్టివిటీస్ని మనం చూస్తూ ఉంటాం. సహజంగా ఈ ప్రేమించబడేటువంటి వారు ఏదైనా ప్రేమించేటువంటి వారి మాట వినకపోవటం కానీ, వారికి నచ్చిన పని చేయకపోవటం కానీ జరిగినప్పుడు మనం ఏమంటాము, ఇదేనా నేనంటే నీకున్నటువంటి ప్రేమ అని మనం ప్రేమను కూడా శంకించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రేమించటము అనంటే మనము అనుకున్నవన్నీ చేస్తూ నేను ప్రేమిస్తున్నానని చెప్పటం కాదు. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో, మనము ప్రేమించబడేటువంటి వారు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారు, వేటిని ఇష్టపడేవారుగా ఉన్నారు, లేక ఏం చేస్తే సంతోషపడేవారుగా ఉన్నారనే విషయాన్ని గుర్తించి దానిని వెంబడించడం ప్రేమించటం అవుతుంది తప్ప, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నా ప్రేమను అంగీకరించాల్సిందే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను చెప్పినట్టుగా నువ్వు వినాల్సిందే, ఇది కండిషన్స్ వస్తాయి కాదు తప్ప దీనిలో ప్రేమ అనేది ఉండదు. కనుక ఈ సమయంలో మనం దేవుని ప్రేమించడం అంటే ఏంటి అనే విషయాన్ని పరిశీలించే ముందుగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, చర్చికి వెళితే, ప్రార్థనకు వెళితే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లుగా చెప్పుకుంటూ ఉంటారు. మరికొందరు ఏం చేస్తారు అంటే, ఆ సిలువకు సంబంధించినటువంటి ఆ గుర్తులను శరీరం మీద పచ్చబొట్లుగా పొడిపించుకోవటం, లేక వాటికి గొలుసులు కానీ తాడులు కానీ వేలాడదీసి మెడలో ధరించటం కానీ, లేకపోతే దేవుని పేరిట కొన్ని కానుకలు అర్పణలు సమర్పించటం కానీ, దేవుని కార్యక్రమం ఏదైనా ఉంది అంటే దాని కొరకు ముందుండి నిలబడటం కానీ, ఇలాగ అనేకమైనటువంటి యాక్టివిటీస్ని చేస్తూ ఉంటారు. గమనించండి, ఇవన్నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తూ మనం చేసేటువంటి యాక్టివిటీస్ అవన్నీ కూడా కార్యకలాపాలు. కానీ వాస్తవానికి వాటన్నిటినీ దేవుడు కోరుకుంటున్నాడా? మనలను ప్రేమించేటువంటి దేవుడు, మనము ప్రేమిస్తున్నటువంటి దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనేటువంటిది మనం పరిశీలించకపోతే, ఈ మాయా ప్రపంచంలో అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేసేటువంటి ఈ యొక్క మోసపూరితమైనటువంటి బోధల మధ్యన మనము మన ఆత్మను శాశ్వతంగా పోగొట్టుకునేటువంటి ప్రమాదంలో ఉంటామనే వాస్తవాన్ని మీకు గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రోజున చాలామంది దేవుని ప్రేమిస్తున్నామని చెప్తారు, దేవుని సేవ చేస్తున్నామని చెప్తారు, అలాగనే దేవుడు అంటే మాకు చాలా ఇష్టం అండి అని చెప్తారు. కానీ ఆ ప్రేమకు, వీరు చేసే పనులకు, జీవితానికి సంబంధం లేనిదిగా ఉంటుంది. గమనించారా? అది దేవుని ప్రేమించటం కాదు. దేవుని ప్రేమించటం అంటే ఏంటో
లేఖనంలో నుంచి కొన్ని వచనాలను మనం పరిశీలించి ఆ విషయాన్ని పూర్తిగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం మొదటిగా పరిశీలించినప్పుడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ ఒక వచనాన్ని మనం గమనించినప్పుడు, దేవుని ప్రేమించు వారికి అంటే ఏంటంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అని చెప్తూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అనగా లోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ప్రేమించేటువంటి మనుషులలో ఎవరు ఆయన సంకల్పానుసారముగా పిలువబడతారో, లేక ఎవరు ఆయన చిత్తాన్ని ఎరిగినటువంటి వారై ఆ పిలుపులోనికి వస్తారో వారికి మేలు కలిగేదానికి సమస్తము సమకూడి జరుగుచున్నట్లుగా ఈ రోమా గ్రంథకర్త మనకు తెలియజేశారు. ఇక్కడ మనం గమనించండి, దేవుని ప్రేమించటం అని అంటే అర్థం ఏంటనంటే మనం అనుకున్నటువంటి కార్యాలన్నీ చేయటం కాదు, పచ్చబొట్లు పొడిపించుకోవటం కాదు, అలాగే సిలువ గుర్తులు ధరించటం కాదు, అలాగే ఇండ్లలో అమ్మేటువంటి వారి దగ్గర నుంచి ఏదో ఒక రూపాన్ని తీసుకుని వచ్చి నా దేవుడు అని చెప్పేసి మనం పూజించటం కాదు. ఇలాగన మన యొక్క హైందవ విధానాల్లో నుంచి వచ్చినటువంటి ఆ ఆచారాలు అలవాట్లు అన్నిటిని మనం మానుకోలేక మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఈ రోజున అక్కడ ఉన్నటువంటి రూపాన్ని మాత్రమే మారుస్తూ ఉన్నాం తప్ప అక్కడ చేసిన ఆచారాలను అలవాట్లను మాత్రం మార్చుకోవటం లేదు. వీటి విషయంలో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనం దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు, దేవుని గురించి అనుకుంటున్నప్పుడు మన మదిలో ఏ విధమైన రూపము మన మనసుకు రాకూడదు. ఎందుకు అంటే దేవునికి ఏ రూపాన్ని ఆపాదించినా కానీ అది ఆయనను అవమానపరచటమే అవుతుంది. ఎందుకనగా దేవుడు అనగా ఆత్మ కనుక ఆత్మగా ఉన్నటువంటి దేవునికి ఏ రూపాన్ని మనం ఆపాదించగలము? మనలో ఉన్నటువంటి ఆత్మనే మనం చూడలేని స్థితిలో ఉన్న వారమై ఉండి దేవుడు ఇలాగనే ఉంటాడని ఎలా చెప్పగలం? అందుకే నిర్గమకాండలో మనం గమనిస్తే ఇజ్రాయేలుకు దేవుడు ఆజ్ఞలిచ్చే క్రమంలో పైన ఆకాశమందు కానీ క్రింద భూమి యందు కానీ భూమి క్రింద ఉండు నీళ్ల ఎందే కానీ దేని రూపమునైనను అది ఆడరూపాన్ని కానీ మగ రూపాన్ని కానీ చేప రూపాన్ని కానీ జంతువు రూపాన్ని కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకొనకూడదు, వాటిని పూజించకూడదు, వాటికి సాగిల పడకూడదు అని చాలా స్పష్టంగా చెప్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అనేటువంటి ఆ మాట మన నోటికి మన మనసుకు వచ్చిన వెంటనే ఏ రూపాన్ని మనం ఊహించుకోవటానికి మనకి ఇక్కడ హక్కు లేదు. కాబట్టి సిలువ రూపమైనా యేసు ప్రభు రూపమని చెప్తున్నటువంటి ఏ బొమ్మలైనా ఏదైనా కానీ మనం ఆ రూపాన్ని దేవునిగా భావించకూడదు. కనుక ఇక్కడ మనం దేవుని ప్రేమించటం అంటే వాటన్నిటిని దాటి ముందుకు వెళ్ళాలి. ఇది గుర్తెరగాలి. చాలామంది ఆ రూపాల దగ్గర ఆ బొమ్మల దగ్గర మాత్రం ఆగిపోతూ ఉన్నారు. గమనించండి, ఇది కేవలము విశ్వాస సంబంధులు కాని వారికి ఉండేటువంటి పరిజ్ఞానం. అది నిజంగా విశ్వాస సంబంధులుగా ఉంటే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం మనకు ఉండాలి. అబ్రహాము ఎలాంటి విశ్వాసంతో ఉన్నాడు అని అంటే ఏదైతే లేదో లేని దానిని చూడకముందే ఉన్నది అని అతడు నమ్మాడు. అది విశ్వాసం అంటే. ఆ క్రమంలోనే ఇక్కడ దేవుని ప్రేమించటం అంటే అర్థం ఏంటంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడుట. సంకల్పము అని అంటే ఏమిటంటే ఆయన ఉద్దేశము లేక ఆయన ఆలోచనలు, ఆయన యొక్క నిర్ణయాలు అని మనం గ్రహించాలి. అంటే దేవుని ప్రేమించే విషయంలో మానవమాతృలుగా మీరు నేను మనమందరము దేవుణ్ణి ప్రేమించే విషయంలో దేవునికి ఒక సంకల్పం ఉంది. మనం ఎలా పడితే అలా ప్రేమిస్తాను అంటే ఏది పడితే అది చేస్తాను అంటే ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉండడు. ఎందుకని? ఆయనకంటూ ఒక సంకల్పం ఉంది కనుక. గమనిస్తూ ఉన్నారా? ఆయనకంటూ ఒక సంకల్పం ఉంది కనుక ఆ సంకల్పానుసారంగా మనం ప్రేమించాలని కోరుతున్నాడు తప్ప మనకు తెలిసినట్లుగా ప్రేమించటం అనేది ఇక్కడ చెల్లదు. అది ఎలాగన ప్రేమించాలి అనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ5వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఎట్లనగా
తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ వచనాలను చాలా జాగ్రత్తగా గమనించండి. మనము దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే అది దేవుని యొక్క దయా సంకల్పంలో ఉన్న క్రమాన్ని బట్టి ప్రేమించాలి. అది ఏంటి ఆ క్రమము అనంటే ఆయన మనలను యేసుక్రీస్తు ద్వారా స్వీకరించడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇజ్రాయేల్ లాగా నేను నేరుగా దేవా తండ్రి నాయన అంటే ఆయన అంగీకరించడానికి సిద్ధంగా లేడు. దానికి ఒక క్రమం ఉంది. ఏంటి ఆ క్రమం అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఒక దేవుని కుమారుడుగా లోకానికి వచ్చిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా మనం దేవుణ్ణి ప్రేమించే ప్రయత్నం చేయాలి. ఇలాగన చేయాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడట. కాబట్టి అప్పుడెప్పుడో నిర్ణయించుకున్నటువంటి ఆయన సంకల్పం గొప్పదా? నిన్నగాక మొన్న బాధలను బట్టి కష్టాలను బట్టి దేవుని ప్రేమిద్దాము, దేవుని వైపు తిరుగుదామని వచ్చినటువంటి మన ప్రేమ గొప్పదా? ఒకసారి ఆలోచించండి. కనుక మనం ప్రేమించాల్సిందే, దేవుని భయభక్తులు నిలపాల్సిందే, అది మనకు క్షేమము. అయితే మనం అనుకుంటున్నట్లు కాదు, దేవుడు అనుకుంటున్నట్లుగా మనం ప్రేమించాలి. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని ప్రేమించటం అనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మరొక మాట చెప్తున్నాడు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున అంటాడు. దేవుడు దయాపూర్వక సంకల్పము అని తెలియజేశాడు. అలాగనే నిత్య సంకల్పము అని తెలియజేస్తా ఉన్నాడు. అనగా దేవునికి మనుషులను బట్టి ఆయన కొన్ని ఆలోచనలు ఉన్నాయని ఆ ఆలోచనల ప్రకారం మనం నడుచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమించటం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సంకల్పమును ప్రేమించటం, అంటే దేవుని యొక్క ఆలోచనలను ఇష్టపడటం, లేక దేవుని యొక్క ఆలోచనలను గౌరవించటం, దేవుని యొక్క సంకల్పం అనబడుతున్న ఆయన ఉద్దేశాలను మన్నించటం. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ప్రేమించటం అన్నదంటే ఇంతకు ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, ఆయన యొక్క నిర్ణయాలు ఏంటి అని తెలుసుకోవాలేంటి? ఎలాగనా? నాకు బయలుపరచును ఆయన, నీ సంకల్పం ఏంటో తెలియపరచు, నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసుకునే జ్ఞానం ఇవ్వు అని ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఆ తెలుసుకోవలసినటువంటి ఆ యొక్క ఆలోచనలన్నిటినీ దేవుడు వాక్య రూపంలో గ్రంథస్థం చేసి మనకు అందించాడు. గమనిస్తూ ఉన్నారా? కాబట్టి మళ్ళా కళ్ళు మూసుకొని మోకరించి ఎంతో భక్తితో వినయంతో మనం తెల్లవారులు ప్రార్థన చేసినా కానీ దేవుడు ఆల్రెడీ ఒక మారు బయలుపరిచిన సంకల్పం గాక మరొకటి ఏది ఎవరికి చెప్పడు. ఆ విషయాన్ని గుర్తించకుండా, అది గ్రహించకుండా మరలా మనం పట్టుదలతో అడుగుతున్నాం కనుక అక్కడ దేవుడు మన గురించి చింతిస్తూ ఉంటాడు. అయ్యో నేను చెప్పిన దాన్ని వీళ్ళు గ్రహించలేకపోతున్నారు, ఇచ్చిన దాన్ని చూడలేకపోతున్నారని బాధపడుతుంటాడు. అదే సమయంలో దేవుడు చెప్పాలని కోరుకున్న మన కోరికను బట్టి మరికొన్ని సొంత ఉద్దేశాలు చెప్పేదానికి ఇంకొక ఆయన బయలుదేరతాడు. ఆయన ఎవరో మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఎవరు అంటే అపవాది. కాబట్టి అపవాది కూడా ఏం చేస్తాడు అంటే వాక్యాన్ని పక్కన పెట్టి నాకు నీ సంకల్పం ఏంటో బయలుపరచు, నీ చిత్తం ఏంటో తెలియచేయి అని ఎప్పుడైతే మనం గోజాడుతూ ఉన్నామో దేవుని వాక్యంలో లేనటువంటి సంగతులను తను గొప్పగా మనకు బోధిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క సంకల్పం అంతా ఎక్కడుంది అంటే ఈ గ్రంథంలో మనకు దేవుడు బయలుపరిచాడు. ఈ గ్రంథంలో దాన్ని పొందుపరిచాడు. ఆయన వెంబడించే వారికి మాత్రమే కాదు, ఇది చదవగలిగిన ప్రపంచ మానవాళ్ళకి అందరికీ దాన్ని సిద్ధం చేసి ఉంచాడు. గమనించండి. ఎందుకు అంటే ఆయన అన్యాయస్తుడు కాదు కదా. కేవలం బ్రతిమాలుకున్న వాళ్ళకి సంకల్పాన్ని బయలుపరిస్తే బ్రతిమాలుకులు అనేటువంటి వారు ఎలా తెలుసుకుంటారు? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే ఆ సంకల్పం అందరికీ సార్వత్రికంగా బయలుపరిచి అది అందరికీ ప్రకటించబడాలని ఉద్దేశించిన వాడై ఉన్నాడు. కాబట్టి దేవుని సంకల్పంలో
ఇంకా రహస్యమైనటువంటివి, మరుగైనటువంటివి ఏమీ లేవు. చాలామంది ఈ సంగతి తెలియక బైబిల్ అందరికీ అర్థం కాదండి, ఇది దైవజ్ఞానం పొందిన వాళ్ళు మాత్రమే గ్రహించగలుగుతారు, దీనిలో చాలా మర్మాలు ఉన్నాయి అని చెప్తారు. గమనించండి ప్రియులారా, మర్మాలు గ్రంథంలో లేవు, దేవుడు అన్ని బయలుపరిచాడు. వాటిని తెలుసుకోలేనటువంటి స్థాయి తక్కువ మనసు మనకు ఉండటం వల్ల అది అర్థం కావటం లేదు మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం మనం గమనిస్తే పౌలు ఇలాగంటా ఉన్నారు, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. గమనించారా? క్రీస్తుని గూర్చినటువంటి దేవుని యొక్క సంకల్పము అనగా మరుగైనటువంటి మర్మం ఏదైతే ఉందో అది ఆది కాలంలో దేవుడు అందరికీ సంపూర్ణంగా బయలుపరచలేదు. కానీ ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు అంటే, నాకు దేవుడు బయలుపరిచాడు, వాటిని నేను మునుపు సంక్షేపంగా మీకు వ్రాశాను. అంటే ఇప్పుడు ఏం చేయాలి మీరు? మళ్ళా నాకు బయలుపరచు అని చెప్పేసి మొదలు పెట్టడం కాదు. పౌలు ద్వారా బయలుపరిచినటువంటి సంగతులు, వ్రాయబడినటువంటి సంగతులు చదివి అర్థం చేసుకుని గ్రహించేదానికి ప్రయత్నం చేయాలి. ఆ మర్మం ఏంటో 5వ వచనంలో స్పష్టంగా చెప్పేశాడు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలువారు ఉన్నారన్నదియే అన్నాడు. అంటే మర్మం ఏంటి అన్నదంటే, ఒకానొక టైంలో యూదులు మాత్రమే నా దగ్గరకు వచ్చేవారు, వారు మాత్రమే నన్ను అంగీకరించేవారు. కానీ ఇప్పుడు యూదులు మాత్రమే కాకుండా క్రీస్తునందు అన్యులందరూ కూడా సమీపస్తులు అవ్వాలనేటువంటిది మర్మంగా దేవుడు ఉంచాడు. దాన్ని నా ద్వారా బయలుపరచడం పౌలు స్పష్టంగా చెప్పేశాడు. ఎంతకు మించినటువంటి మర్మాలు బైబిల్ గ్రంథంలో ఇంకేమి లేవండి. గమనించండి. కనుక ఈ గ్రంథం రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని యొక్క సంకల్పాన్ని మనము చదవాలి. నిజంగా ప్రేమిస్తే తెలుసుకోవాలి కదా. మరి మనం ఆయన ప్రేమిస్తున్నాము అంటే ఆయన మనసు ఏమై ఉంది, ఆయన ఆలోచనలు ఏమై ఉన్నాయి, ఆయన ఉద్దేశాలు ఏమైనా తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే మన మధ్యన ఆయన భౌతికంగా లేరు కనుక ఆయన మనసులో ఉన్నటువంటి మాటలు గ్రంథంలో వ్రాయించారు. వాటిని ప్రతిదినము మనము చదవాలి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం మనం గమనించినట్లయితే, మీ దేవుడని యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై అని ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి మాట ఏంటి? యెహోవాను శ్రద్ధగా వినాలట. ఎందుకని? ఆ వాక్కుల్లోనే ఆయన సంకల్పం ఉంది. ఆయన ప్రేమించే విధానం ఎలాగో వ్రాయబడింది, ఆయనను సంతోషపెట్టే విధానం ఎలాగో ఇందులోనే వ్రాయబడింది. కనుక మనం దేవుని యొక్క సంకల్పమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. అలాగని గమనిస్తే 19వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నాడు అనంటే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడలా అని అంటాడు. వినాలి. ఈరోజున ఎవరికి వినేదానికి ఓపిక చాలటం లేదు. వ్యర్థమైన సంగతులు వినేదానికి, మన మనసులను పాడు చేసే సంగతులను చూసేదానికి, కాలాన్ని వృధా చేయడానికైతే మనకు ఆసక్తి కలుగుతుంది, కానీ దేవుని యొక్క వాక్కుని వినేదానికి ఆసక్తి రావట్లా. కారణం ఏంటంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలనేటువంటి అవగాహన లేకపోవటం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించినప్పుడు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన సంకల్పాన్ని ప్రేమించటం, ఆయన మనసులో ఉన్న ఆలోచనలను ప్రేమించటం. రెండవది, ఆయన ఆలోచనలు ఏ రూపంలో ఉన్నాయి అనంటే దేవుని యొక్క వాక్య రూపంలో ఉన్నవి. కనుక ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? కీర్తన గ్రంథంలో మనం చదువుతాం కదా. మొదటి కీర్తన గమనిస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. గమనించండి, దాన్ని ధ్యానించే ముందు చేయకూడని పనులు కొన్ని చెప్పాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు నడిచేటువంటి మార్గంలో నడవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చొనక అని చెప్పాడు.
అంటే ఇది ధ్యానించాలి అని అంటే, ఇది అర్థం కావాలి అని అంటే నీకున్నటువంటి కొంత చెడును వ్యర్థతను తీసివేసుకోవాలని అర్థం. అది తీసివేసుకోకుండా ఇది అర్థం కాదు కదా. కనుక దేవుడు చెప్పిన మాట ఏంటంటే ప్రతిదినము దీన్ని మనం చదవాలి, ప్రతిదినము దీన్ని మనం ధ్యానించాలి, ప్రతిదినము దేవుని యొక్క ఆలోచనలు అనబడుతున్న వాక్యాన్ని గురించి మనం వినాలి. అప్పుడు నన్ను గురించి దేవుని యొక్క ఉద్దేశం ఏమయ్యింది, నన్ను గురించి దేవుని యొక్క సంకల్పం ఏమయ్యింది, నన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, నా నుంచి ఆయన ఆశిస్తున్నాడు, నాకేమి ఆజ్ఞాపిస్తున్నాడు, వారికేమి ఆజ్ఞాపించాడు, ఈ క్లారిటీ అంతా అప్పుడు వస్తుంది. ఇవన్నీ నాకు తెలియదంటే, నాకు చదువు రాదు కాబట్టి నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను చర్చికి వెళ్ళొచ్చేస్తాను అంటారా? పోనీ అక్కడన్నా వాక్యం వింటారా? అక్కడన్నా దేవుడు ఏం చెప్తున్నాడయ్యా నా గురించి చెప్పని అడుగుతారా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా? అలాగని కాకుండా మనకు తోచిందంతా చేసేస్తున్నామా? దేవుని ప్రేమించటం కాదు అది. ఒకవేళ ఈ మాట కఠినంగా అనిపించినా కానీ అది వాక్యానుసారంగా దేవుని ప్రేమించటం కాదు. దేవుని ప్రేమించటం అంటే ఏంటంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడటం, అనగా ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా మనం దేవుని ఎద్దుకు రావటం అని అర్థం. అలా వచ్చిన వాళ్ళమైతే మనం ఏం చేస్తాము అని అంటే, ఎప్పుడైతే ఆయన సంకల్పాన్ని గురించి, ఆయన ఉద్దేశానికి మనం తెలుసుకుందామో అప్పుడు ఏం చేస్తామంటే, ఏ సంగతులైతే మనకు వినిపించబడ్డాయో, ఏ వాక్య సంగతులైతే ఆయన సంకల్పంగా మనకు బయలుపరచబడి బోధకుల ద్వారా తెలియచేయబడ్డాయో ఆ సంగతులకు మనం విధేయత చూపాలి. చాలా ప్రాముఖ్యం ఇది. నేను వాక్యం వినేశాను, చాలా బ్రహ్మాండంగా చెప్పేశారు అని అనుకోవటం మాత్రమే కాదు, విన్నటువంటి వాక్యానికి విధేయత చూపాల్సినటువంటి అవసరం ఉంది. విధేయత చూపకపోతే విన్నది ప్రయోజనం కాదు, తెలుసుకున్న దాని వలన మేలు మనకు కలగదు. ఎందుకు విధేయత చూపాలో చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి శరీరంలో అనేకమైన బలహీనతలు ఏర్పడతాయి సర్వసాధారణంగా. కొన్ని ఆటోమేటిక్గా పోతూ ఉంటాయి, మరికొన్ని మందులు తీసుకుంటేనే తగ్గుతూ ఉంటాయి. అయితే తరచుగా మనకు ఒక బలహీనత ఉంది, ఈ బలహీనతకు పలానా మందు వాడితే తగ్గిపోద్దని మనకు ఒక ఐడియా వచ్చింది. అనేక సార్లు చూసిన దాన్ని బట్టి మనకు అవగాహన వచ్చేసింది. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, నాకు పలానా బలహీనత వచ్చినప్పుడు పలానా మందు వాడాలి నాకు అర్థమైపోయింది, ఇక ఇబ్బంది లేదు అనుకుంటాం. రైట్, మంచిది. అర్థం చేసుకోవటం, బలహీనతను గుర్తించటం, దానికి సంబంధించిన పరిష్కారం పలానా మందు అని గుర్తించటం మంచిదే. దీన్ని తీసుకోవటం వల్ల ఇబ్బంది పడకుండా ఉంటానని ధైర్యంగా ఉండటం మంచిదే. కానీ బలహీనత వచ్చిన తర్వాత ఆ బలహీనతకు ఏ మందు తీసుకోవాలో తెలుసును, దాన్ని ఉపయోగించుకుంటే బలహీనతలను దూరపడతానని తెలుసును, కానీ దాన్ని నేను తీసుకోను, తెలుసు కానీ తీసుకోను. అది పని చేయటానికి అవకాశం ఇవ్వను, కడుపులో వెయ్యను దాన్ని. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఒకసారి ఆలోచించండి. అలాగనే దేవుని యొక్క వాక్యం కూడా ఔషధం వంటిది కదా. ఈ యొక్క వాక్యాన్ని తెలుసుకుని దాని యొక్క మర్మాలను గ్రహించి దానిని ఎరిగినప్పటికీ దాన్ని అనుసరించకపోతే దానివల్ల ఫలితం మనకు ఎలాగొస్తుంది? కాబట్టి ఏం చేయాలి? మనం అనుసరించే ప్రయత్నం చేయాలి. ఈ అనుసరించటంలో మనం ఏమేమి విషయాలు దాగి ఉందని మనం గమనించినట్లయితే, వాక్యానికి విధేయత చూపటం అన్నదంటే వాక్యం విన్నదాన్ని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనం గమనిస్తే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును అంటాడు. అంటే ఇక్కడ దేవుని యందు విశ్వాసం కలగాలి, క్రీస్తును గూర్చినటువంటి మాటలు వినటాన్ని బట్టి కలగాలి విశ్వాసం. కానీ ఈరోజు చాలామంది ఏమంటారంటే, ఫలానా ఈ గారు సాక్ష్యం నేను దేవుని యందు విశ్వాసం ఉంచానండి అంటారు. నీ విశ్వాసం రాంగ్. ఫలానా సహోదరి యొక్క జీవితాన్ని చూసి ఆమె బాగుపడిన తర్వాత అప్పుడు దేవుడి మీద నాకు విశ్వాసం వచ్చింది అంటారు. అది తప్పు. ఎందుకు అంటే, మనందరి కోసం ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి క్రీస్తు యొక్క జీవితం కంటే గొప్ప జీవితం ఎవరిది భూమి మీద? కాబట్టి వీటిని బట్టి కాదు మేము విశ్వాసం కలగాల్సింది. ఒకవేళ నీకు విశ్వాసం కలిగిందని అనిపించిందేమో, కానీ టెంపరీనే. కానీ క్రీస్తు మాటల వలన కలిగిన విశ్వాసం అయితే శాశ్వతంగా ఉంటుంది.
కాబట్టి దాని యందు మనకు విశ్వాసం అనేది కలగాలి. రెండవది, ఇంకా మనం విధేయతలో మనం ఏం చూపిస్తాము అనంటే మారు మనసు పొందాలి. అనగా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ప్రతి మానవుని యొక్క ఆలోచన, ప్రవర్తన, జీవితం బాగా భ్రష్టుపట్టిపోతూ ఉంది. ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. కనుక భ్రష్టుపట్టిపోయి పాడైపోయినటువంటి తన మనస్సును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మార్చుకోవటానికి మళ్ళీ ఏదో రకరకాల కారణాలు చెప్పొద్దు, గ్రంథంలో అలాగనే లేవు. చాలామంది పరిశీలు శాస్త్రులలాగా ఎవరైనా దేవుని ఎదుకు వచ్చి విశ్వాసం ఉంచుతాను అంటే వారు చెప్పినట్లుగా నువ్వు అలాగను చేయాలి, ఇలాగను చేయాలి, క్రమంగా రావాలి, లేకపోతే తెల్లబట్టలు కొనుక్కోవాలి, ఇలాగన రకరకాలుగా బైబిల్లో లేని కార్యక్రమాలన్నీ చెప్తూ ఉంటారు. మీరు గమనించండి, మారు మనస్సు అంటే అది మనసుకు సంబంధించినటువంటి వ్యవహారం. అనగా గతంలో ఉన్నటువంటి మనస్సును, చెడ్డ మనసును, దుష్ట మనసును విడిచిపెట్టుకుని నేను దేవుని కొరకు మంచి మనసుతో బ్రతుకుతానని ఆలోచనలోని మార్పు రావటం. ఆ దాని రావటానికి మిగిలిన కార్యక్రమాలన్నీ ఎందుకు? నిజమైనటువంటి మార్పు వస్తే ఆటోమేటిక్గా మాటలే మారుతాయి. నిజమైన మనసు మారితే మన చేష్టలే మారుతాయి. నిజంగా మనకు మారు మనసు వస్తే మన ప్రవర్తనే మారుతుంది కదా. ఇంకొకరు చెప్పాల్సింది ఏంటి? గమనించారా? కాబట్టి ఇక్కడ మనస్సు అనేటువంటిది మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. మన వాక్యానికి విధేయత చూపించినట్లయితే ఆ విషయాన్ని అపోస్తుల కార్యములు 2:36 పెంతెకొస్తు పండుగ దినాన ఆ యెరూషలేములోకి వచ్చినటువంటి యూదులతో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మారు మనసు పొంది అంటాడు. అంటే వాళ్ళు అడిగారు, యేసుక్రీస్తుని గురించిన బోధ విన్న తర్వాత సహోదరులారా మేమేం చెయ్యాలి అని అడిగారు. అప్పుడు పేతురు వాళ్ళతో అంటున్నాడు, వారికి రక్షణ పొందేదానికి మార్గాన్ని చూపిస్తూ వాళ్ళు విధేయులు అవటానికి ఏ పని చేస్తే విధేయులు అవుతారనేటువంటి కార్యక్రమం చేసే ముందు వాళ్ళని అన్నాడు, మీరు మారు మనసు పొంది అన్నాడు. అంటే ఎప్పుడైతే వాళ్ళు విన్నారో క్రీస్తు మీద విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం వారిని ఎక్కడికి నడిపించింది అంటే మారు మనసు దగ్గరికి నడిపించింది. అప్పుడైతే మారు మనసు పొందారో అప్పుడు ఆ మారు మనసు పొందినటువంటి విషయాన్ని గురించి వాళ్ళు ఏం చేయాలట? ఒప్పుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 10:10 చదువుదాము. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. గమనించారా? రక్షణ పొందే ముందు అతడు యేసుక్రీస్తు నా ప్రభువునని, నా రక్షకుడునని, దేవుని కుమారుడునని తన నోటితో ఒప్పుకోవలసిన అవసరం ఉంది. ఇది కూడా విధేయత చూపించిన దాని కింద లెక్కే. అలాగని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచి మారు మనసు పొంది క్రీస్తును దేవుని కుమారుడుగా, రక్షకుడుగా ఒప్పుకున్నామో అప్పుడు ఆయన ఆజ్ఞాపించినటువంటి బాప్తిసం పొందాలి. అనగా నీటి బాప్తిసం పొందాలి. చిలకరించటం కానీ, లేక కుమ్మరించటం కానీ, ఇంకా జెండా కింద దూరటం కానీ, ఇంకా ఏదో రకరకాలుగా ఈ మధ్యన జరుగుతూ ఉన్నాయి. అవన్నీ దేవుడు చెప్పినటువంటివి కావు. గమనించండి. కనుక ముంచటానికి సరిపడిన నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నీటిలో ముంచబడేటువంటి బాప్తిసం పొందాల్సిన అవసరం ఉంది. అలా బాప్తిసం పొందినప్పుడు మనము దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించిన వారం అవుతాం. అపోస్తల కార్యములు 2:38 మనం చదివినప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి అని చెప్పాడు. ఆ మాట చాలామంది విన్నారు, లోబడ్డారు. ఆ లోబడిన వాళ్ళు ఏం చేశారో తెలిసిన 41 కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. గమనించారా? విన్నారు, విశ్వసించారు, మారు మనసు పొందారు, యేసుప్రభువును ఒప్పుకున్నారు, ఎలాగని యేసుప్రభు ఆజ్ఞ ప్రకారం బాప్తిసం పొందారు. ఇప్పుడు వీరిని దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించినటువంటి దేవుని ప్రేమించేవారు అంటారు. విశ్వాసం లేకుండా, మారు మనసు లేకుండా, యేసుప్రభుని ఒప్పుకోకుండా, బాప్తిసం పొందకుండా నేను దేవుని ప్రేమిస్తున్నా దేన్ని బట్టి చెప్తావు? అది ఎలా రుజువు చేస్తావు? కనుక ఇది సరైనటువంటి ప్రేమించటం కాదు. ప్రేమించటం అంటే ఇలాగ ఆయన ఉద్దేశాలు ప్రేమించాలి, అందుకు ఆయన వాక్యాన్ని ప్రేమించాలి,
ఆ వాక్యంలో మనం ఎలా ప్రేమించాలో చెప్పాడు కదా. అంటే మనం రక్షణ పొందితేనే ఆయన ప్రేమించడానికి అర్హత ఉంటుంది, అలాగని ప్రేమించాలని చెప్పాడు కనుక ఆ రీతిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని గైకొనటం ద్వారా దేవుని ప్రేమిస్తున్నామని రుజువు. అది ఇంకా ఏ రుజువు తీసుకొచ్చినా దేవుని ఎదుట ఆ తీర్పు దినం చెల్లవనే సంగతి జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు సర్వోన్నతుడైన మా తండ్రి, ఈ వాక్యము మా అందరి హృదయాల్లో ఫలించినట్లుగా దీవించండి. మిమ్మల్ని ప్రేమించాలని కోరుకుంటున్నాం, కానీ మీరు చెప్పినట్టుగా ప్రేమించాలనేటువంటి ఆలోచన గ్రహింపు లేక లోకమంతా ఎలా వెళుతుందో అలాగని వెళ్లే పరిస్థితులు ఉన్నది. అయితే మమ్మల్ని క్షమించి మీ సంకల్పానుసారంగా మిమ్మల్ని ప్రేమించే వరకు మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచండి. ఇంకా ఎవరైతే రక్షణకు వెలుపట్టుకున్నారో వారందరినీ కూడా రక్షణ పొంది మీ బిడ్డలుగా మారగలిగే సహాయం దయచేయమని ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.